నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. కరీంనగర్ 16వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసారపు శ్రీనివాస్ గ్రామాభివృద్ధికి కట్టుబడి ముందుకు సాగుతున్నారు. శ్మశాన వాటిక నిర్మాణం, అమ్మ పోచమ్మ తల్లి ఆలయం నిర్మాణం, పేదల సంక్షేమ పథకాల అమలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టారు. ఇప్పుడు 16వ డివిజన్ అభివృద్ధి కోసం ప్రజల ఆశీస్సులు కోరుతున్నారు. రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, మంచినీటి సౌకర్యాలు వంటి ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు కాసారపు శ్రీనివాస్ గౌడ్. నేను 16వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా కారు గుర్తుపై పోటీ చేస్తున్నాను. నేను గతంలో నా యొక్క 15 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం లోపల ఈ మల్కాపూర్ గ్రామ సర్పంచ్గా ఒక 5 సంవత్సరాలు చేయడం జరిగింది. అప్పుడు నన్ను గ్రామ ప్రజలంతా ఆదరించి మంచి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అందుకు అనుగుణంగా నేను వాళ్ళకి జవాబుదారీగా ఉండి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకరణ గారి సహాయ సహకారాలతో నేను ఈ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో నడిపించినాను. అదే కాకుండా మన యొక్క గ్రామ ప్రజలకు, మల్కాపూర్ లక్ష్మీపూర్ గ్రామ ప్రజలకు ఏ ఆపద ఉన్నా, ఏ పని ఉన్నా 5 సంవత్సరాలు వాళ్ళ వెన్నంటే ఉన్నా వాళ్ళు కూడా నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్ళిర్రు. వాళ్ళ ప్రోత్సాహంతో, నిన్ను రెట్టించిన ఉత్సాహంతో కూడా చాలా అభివృద్ధి బాటలో ఈ గ్రామాన్ని నడిపించిన. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, వీధి లైట్లు కానీ, మంచినీళ్లకు 2016 సంవత్సరం లోపల ఈ గ్రామం లోపల కరువు వస్తే నేను బోరు బావులు తవ్వించి, బావి తవ్వించి కూడా నేను పెద్ద ఎత్తున పైప్ లైన్ లేచి ఈ గ్రామ ప్రజల యొక్క నీటి కొరత రాకుండా గ్రామ ప్రజల దాహార్తి కూడా తీర్చడం జరిగింది. అలాగే రైతుల కోసం మంచి రైతులంతా కూడా మరి దేశానికి అన్నం పెట్టే రైతన్న బాగున్నాడే ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుంటుంది. కాబట్టి రైతన్నలు ఇక్కడ నుంచి కరీంనగర్ మార్కెట్కి ధాన్యం కొనుగోలు చేసుకుంటూ అడొక 2-3 రాత్రులు కూడా ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉండలేక అన్నగారి కమలాకరణ గారి సహాయ సహకారాలతో ఇక్కడ నేను మార్కెట్ యార్డ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మార్కెట్ యార్డ్ ఇప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడ మంచిగా నడుస్తుంటే ఆ రైతులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అది కాకుండా ఈ గ్రామాన్ని కూడా 2029 మార్చి 2018 లోపల ఈ గ్రామం కరీంనగర్ నవలకపాక సంస్థలో విలీనమైనట్లు కూడా మనకు గెజెట్లో వస్తే దాన్ని కూడా మరి మా గ్రామం లోపల ఇంతమంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు, 450 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. మరి వాళ్ళు గరీబు బిడ్డలు అంతా కూలీ పని చేసుకుంటూనే పొట్టగడిపే స్థితిలో ఉన్నదని చెప్పి ఆ గ్రామాన్ని కూడా అప్పుడు మన శాసనసభ్యులైనటువంటి కమలాకరణ గారితో సహాయ సహకారాలతో గ్రామాన్ని కూడా తీసివేయడం జరిగింది. అలాగే మాకు ఇక్కడ వ్యవసాయం కూడా 1800 ఎకరాలు దాదాపుగా వ్యవసాయం ఉంది. వ్యవసాయ భూమి ఉన్నదన్న ఇవన్నిటిని బేస్ చేసుకుంటే అప్పుడు మా గ్రామాన్ని కలిసిన గ్రామాన్ని కూడా తీసివేయడం జరిగింది. అన్ని రకాలు కూడా నేను గ్రామ ప్రజల యొక్క బాధల్ని అర్థం చేసుకొని మరి ఇంత భారీ మెజార్టీతో నన్ను నా గ్రామ ప్రజలు గెలిపిస్తే ఈ సర్పంచ్ని ఒక పదవి కాదు, ఇది ఒక బాధ్యత. ఎందుకంటే ఏ బాధలున్నా, ఏ ఆపద ఉన్నా ఊరికి ఒక కన్నతండ్రి పాత్ర ఈ గ్రామ సర్పంచ్ది. కాబట్టి అన్ని విధాల నేను వాళ్ళను ఆదుకొని వాళ్ళకు ముందుండి నేను అన్ని సహాయాలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు శ్మశాన వాటిక ఇక్కడ నిర్మాణాలు ప్లస్ అమ్మ పోచమ్మ తల్లి గుడి నిర్మాణం, ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ₹1 అంత్యక్రియల కార్యక్రమం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పెడితే ఈ యొక్క గరీబు బిడ్డలకు అది ఎంతో మేలు జరుగుతుంది. ఇవన్నీ కార్యక్రమాలని కూడా నేను ముందుండి నడిపించిన. మరి ఇప్పుడు ఈ 16వ డివిజన్ కార్పొరేటర్గా 66 డివిజన్ల లోపల ఈ యొక్క గ్రామాన్ని, ఈ 16వ డివిజన్ను అభివృద్ధి బాటలో నడిపించాలంటే మరి ఈ శివారు ప్రాంతం అభివృద్ధి చేయాలంటే ఇంకా మా ఏరియా బాగా పెరిగింది, కరీంనగర్ను ఆనుకొని ఉన్నది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ యొక్క గ్రామం ఇంకా అభివృద్ధి చెందవలసి ఉంది. చాలా రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థలు కానీ, మంచినీళ్ళ సౌకర్యం కానీ, లైటింగ్ వ్యవస్థ, వీధి దీపాలు కానీ లేని కాడ చాలా ప్లేసులు ఉన్నాయి మాకు లేనటువంటి అవన్నిటినీ కూడా నా ప్రజలకు నేను అండదండగా ఉంటూ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంత ముందుకు వస్తున్నానంటే అంత నా గ్రామ ప్రజల ప్రోత్సాహం. ఇప్పుడు వాళ్ళందరూ కూడా సినయ్య, నువ్వు గతంలో సర్పంచ్గా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపిస్తూ అన్ని విధాల మాకు అండదండలు ఉన్నాం, నీ వెంట మేము ఉంటాం, నీ అడుగులో అడుగుపోయి అప్పుడు మా వెంట మీరున్నారు, మీ వెంట మేము ఉంటాం, మీరు రండి, మీరు పోటీ చేయండి, మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాదని చెప్పి నా మల్కాపూర్ లక్ష్మీపూర్ 16వ డివిజన్ ప్రజలంతా కూడా నన్ను వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తుర్రు. కాబట్టి ఇప్పుడు నేను 16వ డివిజన్ అభ్యర్థిగా నా గ్రామ ప్రజల ఆశీస్సులతోటి నేను ఘన విజయం సాధిస్తున్నాను. అందుకు నాకు 16వ డివిజన్ కార్పొరేటర్గా
కారు గుర్తుపై ఓటు వేసి నన్ను ఘన మెజార్టీతోటి విజయం సాధించేలా ఆశీర్వదించాలని చెప్పి కూడా నా గ్రామ ప్రజలకు, నా 16వ డివిజన్ ప్రజలకు నేను విన్నవించుకుంటున్నాను. పెన్షన్లు లేవు, కొంతమందికి ఇండ్లు లేవు, కొంచెం గరీబ్ బిడ్డలు ఉన్నారు. ఆ ఇండ్లు కానీ ఏర్పాటు చేస్తా, ఆ ఇండ్లు వచ్చేలా వాళ్ళకు మంజూరు చేసేలా నేను కృషి చేస్తా. అది కాకుండా ఈ మెయిన్ రోడ్ నుండి కూడా డ్రైనేజీ, అంటే అప్పుడు కూడా డ్రైనేజీ వ్యవస్థ కోసం బాగా ఇబ్బంది ఉంది మాకు. ఆ మెయిన్ రోడ్ కూడా అప్పుడు డ్రైనేజీ వ్యవస్థను నేను అస్తవ్యస్తంగా ఉన్నదని చెప్పి కూడా బాగా ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు ఆ మెయిన్ మాకు సమస్య ఏంటంటే అన్ని కాలనీ లోపల కూడా ఈ యొక్క మురుగు కాలువల సమస్య బాగుంది. ఈ మెయిన్ రోడ్ ఏమిటో కానివ్వండి, గల్లీ లోపల కానీ సీసీ రోడ్లు కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడే ఇదే టర్మ్లో మరి నగరపాలక సంస్థలో విలీనమై మరి 16వ డివిజన్గా ఏర్పడడం జరిగింది. మా బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి కాసారపు శ్రీనివాస్ గౌడ్ గారు మరి మా పార్టీ టికెట్ ఇచ్చి మరి వాళ్ళని గెలిపివని మా ముందుకు పంపినారు. మరి మేము పార్టీలం కావచ్చు, ప్రజలం కావచ్చు, వారు శ్రీనివాస్ గౌడ్ గారు ఇదివరకు సర్పంచ్ చేసినప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు గంగుల కమలాకర్ అన్న తోడుతో, ఆయన యొక్క ఆశీస్సులతో మరి అనేక కార్యక్రమాలు చేసినారు. సీసీ రోడ్లు అయితేంది, మురికాలు అయితేంది, మరి సంఘ భవనాలు అయితేంది, మరి యువజన సంఘాల భవనాలు అయితేంది, కుల సంఘాలు అయితేంది, అన్నీ కూడా చాలా పనులు చేసినారు. చేసిన తర్వాత మా గ్రామం పోయినసారి ఎస్సీ కావడం జరిగింది. ఆయనకు ఛాన్స్ రాలేదు. మళ్ళీ ఇప్పుడు విలీనమైన తర్వాత ఇప్పుడు ఫస్ట్ కార్పొరేటర్గా మా బీఆర్ఎస్ అభ్యర్థిగా కొనసాగిండు. గ్రామం చాలామంది కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు కాబట్టి ఆయనకే మద్దతు చేస్తాం, కారు గుర్తుకే ఓటేసి గెలిపిస్తామని సకల జనులు కూడా, అన్ని సంఘాలు కూడా, యువజన నాయకులు కూడా, ప్రజలందరూ కూడా ఏకదాటిగా మరి ఆయనను గెలిపించుకోవడానికి ఈరోజు సంఘటితమై చాలా దూసుకెళ్తుంది కారు ముందుకు. మరి అనేక విధంగా కేసీఆర్ కూడా ఇప్పుడు ఒక బిడ్డ పుడితే తల్లికి రక్షణ, తల్లి దగ్గర ఉంటేనే రక్షణ. మరి మన తెలంగాణ కూడా కేసీఆర్ దగ్గర ఉంటేనే రక్షణ అని ఈరోజు చాలామంది బీఆర్ఎస్ వైపే చూస్తూ ఉన్నారు. మరి ఈ కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలనలో మరి అనేక సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. కరెంటు మునుపట్లాగా లేదు, వాటర్ కూడా సరిగా వస్తలేవు, తర్వాత రైతు బంధు కూడా సరిగా వస్తలేదు. మరి రైతులకు ఇలా కలుపుట్ల మన కాంగ్రెస్ వాళ్ళు ఇలా విలీనం చేసేట్ల అందరికీ ఉపాధి హామీ కూలీలు చాలామంది ఇలా నిర్వీర్యం అయిపోయినారు వాళ్ళు. అట్లా కూడా మాకు చాలా ప్రజలు మద్దతు తెలుపుతూ ఉన్నారు. మరి అందరినీ పట్టుకొని మేమందరం కూడా మరి గెలుపునకు కృషి చేసి వారి గెలుపుకు తోడ్పాటు అవుతాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. టీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీ కాసారపు శ్రీనివాస్ గౌడ్ గారు మన మల్కాపూర్ లక్ష్మీపూర్ డివిజన్ నుండి పోటీ చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీన జరిగే ఎలక్షన్లలో కారు గుర్తుపై ఓటు వేసి కాసారపు శ్రీనివాస్ గౌడ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మా యొక్క మనవి. మీకు అండదండలతోని శ్రీ గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు ఉన్నారు. మన గతంలో కూడా అన్ని పనులు చేసిండు. దయచేసి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని మా యొక్క మనవి.